Hello everyone, welcome back to my channel Na Aussie Prapancham. ఆస్ట్రేలియాలో ఆఫ్రికన్ సఫారీ ఎక్స్పీరియన్స్ కావాలి అనుకున్నారా? అయితే డోంట్ మిస్ అవుట్ దిస్ వీడియో. వెల్కమ్ టు ద వెరిబీ ఓపెన్ రేంజ్ జూ. లెట్స్ గో ఇన్ అ సఫారీ టూర్ అండ్ స్టార్ట్ ఎక్స్ప్లోరింగ్. ఇది ఆర్డినరీ జూ టూర్ అయితే కాదు, ఇది ఒక 1-on-1 ఎక్స్పీరియన్స్ విత్ ద జిరాఫెస్, జీబ్రాస్, రైనోస్ ఆల్ రోమింగ్ ఫ్రీలీ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ. 225 acres ఓపెన్ రేంజ్లో అనిమల్స్ని ఫెన్స్ లేకుండా చూస్తాం, లైక్ ద రియల్ ఆఫ్రికన్ సఫారీ టూర్. So let's go on this wild ride together. This is the deluxe safari tour only at the Werribee Open Range Zoo. Safari start aitane the first animal we saw was the camel with one big hump. E camel is called the dromedary camel, oka single humped animal. ఇవి ఒరిజినలీ మిడిల్ ఈస్ట్ నుంచి వచ్చిన బ్రీడ్, బట్ దెర్ ఆర్ థౌజండ్స్ ఆఫ్ దీస్ స్పీషీస్ ఇన్ ఆస్ట్రేలియా కరెంట్లీ. డిడ్ యూ ఎవర్ గెస్ వై ఇట్ హ్యాస్ అ హంప్ సో ఫ్యాట్? సో బేసికలీ ఈ హంప్లో ఇట్ స్టోర్స్ వాటర్ యాజ్ వెల్ as ఫ్యాట్ సో దట్ ఇట్ కెన్ సర్వైవ్ ఇన్ ద డెజర్ట్ ఫర్ 10+ days ఈవెన్ దో ఇట్ డజంట్ గెట్ ఫుడ్ ఆర్ వాటర్. Camel ainaka, we saw an animal that looks like a very small sized cow but looks very different with very big horns. Ivi scimitar horned oryx, desert antelopes from the North America. దీని హార్న్సే వీటిని డిఫరెంట్ అనిమల్స్ నుంచి డిఫరెన్షియేట్ చేస్తాయి. వీటికి లూపీ హార్న్స్ వచ్చినాయి. అట్ సమ్ పాయింట్ ఆఫ్ టైమ్ ఈ అనిమల్స్ అయితే ఎక్స్టెంట్ అయిపోయినాయి, బట్ బికాస్ ఆఫ్ ద హెల్ప్ ఆఫ్ ద జూస్ అండ్ కన్జర్వేషన్ ప్రోగ్రామ్స్ ఇప్పుడు మళ్ళీ డెజర్ట్లో వీటిని రిలీజ్ చేస్తున్నారు. ఈ అనిమల్స్ కెన్ గో వితౌట్ వాటర్ అబ్సల్యూట్లీ ఫర్ మంత్స్ టుగెదర్ వితౌట్ డ్రింకింగ్ వాటర్ డైరెక్ట్లీ అని చెప్పచ్చు, బికాస్ వాళ్ళ ఫుడ్ నుంచి వాటర్ అయితే ఇవి ఎక్స్ట్రాక్ట్ చేస్తాయి. ఇప్పుడు మీరు చూస్తుండే అనిమల్ వచ్చేసి ఇట్స్ కాల్డ్ ద యాంటిలోప్. యూ కెన్ సీ వన్ అనిమల్ దట్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ ద హోల్ గ్రూప్ ఓవర్ హియర్. ఈ హోల్ గ్రూప్ ఆఫ్ యాంటిలోప్స్లో ద బ్లాక్ వన్ ఇస్ ద మేల్ యాంటిలోప్ అండ్ ఆల్ ద అదర్స్ ఆర్ ద ఫీమేల్ యాంటిలోప్స్. ఈ మేల్ యాంటిలోప్కి హార్న్స్ చాలా డిఫరెంట్గా ఉన్నాయి, అది స్పైరల్ షేప్లో ఉంటాయి. దిస్ హెల్ప్స్ టు ప్రొటెక్ట్ ద గ్రూప్ ఫ్రమ్ ద రైవల్ గ్రూప్స్. ఈ యాంటిలోప్ గ్రూప్లో అయితే దెర్స్ అ లాట్ ఆఫ్ కోఆర్డినేషన్. ఎప్పుడైనా ఫీమేల్స్కి రైవల్స్ నుంచి థ్రెట్ అనేసి అనిపిస్తే దే విల్ ఇమీడియట్లీ ఇన్ఫార్మ్ ద మేల్ యాంటిలోప్. సో ఇప్పుడైతే మనం మెయిన్ పార్ట్ ఆఫ్ ద జూకి వెళ్ళిపోతాం, వేర్ వీ సీ ద మెయిన్ స్పీషీస్ దట్ వీఆర్ యాక్చువల్లీ వెయిటింగ్ ఫార్. ఇవి వచ్చేసి ద సదర్న్ వైట్ రైనోస్ అంటారు. వీ సా దెమ్ జస్ట్ అ ఫ్యూ మీటర్స్ అవే. దీస్ ఆర్ ద సెకండ్ లార్జెస్ట్ మ్యామల్స్ ఆన్ దిస్ ఎర్త్ ఆఫ్టర్ ద ఎలిఫెంట్స్. ఈ రైనోస్ అయితే దే ఆల్మోస్ట్ వే అరౌండ్ 2300 kilos, విచ్ ఇస్ ఆల్మోస్ట్ ద సైజ్ ఆఫ్ అ బిగ్ ట్రక్. దీన్ని వైట్ అనేసి పేరు వైట్ కలర్ నుంచి అయితే రాలేదు, బట్ యాక్చువల్లీ డచ్లో వైట్ అంటే వైడ్ మౌత్ అనేసి, బికాస్ దీస్ రైనోస్ యూజ్ వైడ్ మౌత్ ఫర్ దేర్ ఫీడింగ్. బట్ ఇంగ్లీష్లో అది వైట్గా చేంజ్ అయిపోయింది. సో కన్ఫ్యూజింగ్ కదా. ఇవి చూసేకి వెరీ రఫ్గా ఉన్నా కూడా దే ప్రిటీ కామ్ గ్రేజర్స్. ఇది డేలో అయితే 50 kgs వరకు గ్రాస్ అయితే తింటుంది.
యూజువలీ రైనో బ్యాక్స్ మీద అయితే బర్డ్స్ ఉంటాయి. దోస్ బర్డ్స్ హెల్ప్ రిమూవ్ దేర్ టిక్స్. సో ఇదైతే నేచర్స్ థీమ్ వర్క్ అనేసి అనొచ్చు. బికాస్ ఆఫ్ పోచింగ్ దెర్ ఆర్ వెరీ ఫ్యూ రైనోస్ ఆన్ దిస్ ఎర్త్. ఇవైతే వెరీ ఎండేంజర్డ్ స్పీషీస్. ఇప్పుడైతే టాల్, మెజెస్టిక్ అండ్ ఎలిగెంట్ అనిమల్స్ దగ్గరికి అయితే వెళ్ళిపోతాం, విచ్ ఇస్ నన్ అదర్ దెన్ ద జిరాఫేస్. ఈ జిరాఫేస్ మీరు ఇప్పుడు చూస్తూ ఉండేది ఆర్ ద చైల్డ్ జిరాఫేస్, బట్ పోతా పోతా వీడియోలో యూ విల్ సీ ద బిగ్గర్ వన్స్. ఇవి వచ్చేసి రాత్స్ చైల్డ్ జిరాఫే, ఒక రేర్ కైండ్ ఆఫ్ సబ్ స్పీషీస్. ఈ జిరాఫేస్ వచ్చేసి యూజువలీ 6 meters టాల్, అంటే 2-story బిల్డింగ్ హైట్ అంతా. But మీకు తెలుసా, these giraffes have the same number of neck bones that we humans have, that is just 7. Each bone of theirs is supersized and their tongue is usually 45 centimeters long. ఈ subspecies kuda endangered subspecies in the world. Looking at this giraffe, it didn't feel like Australia, it felt like a journey straight into the Africa's wild heart. ఈ జీబ్రాని అయితే చూసినప్పుడు ఇట్ రియలీ ఫెల్ట్ స్ట్రైట్ ఫ్రమ్ అ వైల్డ్ లైఫ్ మూవీ. నాకు ఎవ్రీ టైమ్ ఈ జీబ్రాస్ చూసినప్పుడు అయితే ఒక క్వశ్చన్ అయితే డెఫినెట్గా వస్తుంది, ఇవి వచ్చేసి బ్లాక్ అనిమల్స్ విత్ వైట్ స్ట్రిప్సా లేకపోతే వైట్ అనిమల్స్ విత్ బ్లాక్ స్ట్రిప్సా? ఇప్పుడు కూడా సైంటిస్ట్ ఈ టాపిక్ మీద డిబేట్ చేస్తూనే ఉన్నారు. మీకు ఒక ఫన్ ఫ్యాక్ట్ తెలుసా, ఎలాగైతే మన ఫింగర్ ప్రింట్స్ ఎప్పటికీ మ్యాచ్ కావో, వీ ఆల్ హ్యావ్ డిఫరెంట్ ఫింగర్ ప్రింట్స్, సేమ్గా ఈవెన్ జీబ్రాస్ నెవర్ హ్యావ్ ద సేమ్ ప్యాటర్న్స్ ఆన్ దెమ్. ఈ స్ట్రైప్స్ ఒక సీక్రెట్ వెపన్ ప్రెడిటర్స్ని కన్ఫ్యూజ్ చేయడానికి. గ్రూప్స్లో మూవ్ అయినప్పుడు ప్యాటర్న్స్ బ్లర్ అయిపోతుంది, దీని నుంచి ప్రెడిటర్స్ అయితే కన్ఫ్యూజ్ అయిపోతాయి. జిబ్రాస్ అయితే దే సూపర్ ఫాస్ట్ రన్నర్స్, ఆల్మోస్ట్ 65 km/h అయితే రన్ చేస్తాయి. స్పీడ్ అండ్ పవర్ఫుల్ బ్యాక్ కిక్తో డిఫెండ్ చేసుకుంటాయి. ఈ జూలో అయితే యూ కెన్ ఫైండ్ మెనీ డిఫరెంట్ స్పీషీస్ ఆఫ్ డియర్స్ ఆల్సో. వెరిబీ ఓపెన్ జూ అయితే వాళ్ళ బెస్ట్ ఎఫర్ట్స్ అయితే చేస్తోంది ఈ ఎండేంజర్డ్ స్పీషీస్ని ప్రొటెక్ట్ చేయడానికి. ఈ అనిమల్స్ని ఒక సేఫ్ ఎన్వైరన్మెంట్లో బ్రీడ్ చేస్తున్నారు విత్ ఫుల్ కేర్ అండ్ అటెన్షన్, అండ్ ఫ్యూచర్లో వీటిని వైల్డ్లో కూడా రిలీజ్ చేస్తారు అనే వాళ్ళ ప్లాన్లో అయితే రాస్తున్నారు. ఎర్త్లో అయితే ఈ బ్యాలెన్స్ పెట్టడానికి ఇట్స్ ఈవెన్ ఆర్ రెస్పాన్సిబిలిటీ టు ప్రొటెక్ట్ ద అనిమల్స్ ఫ్రమ్ బికమింగ్ ఎక్స్టింక్ట్. మన బిజీ లైఫ్లో సచ్ మూమెంట్స్ కామ్ అండ్ కనెక్షన్తో ఫిల్ చేస్తాయి. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ డు నాట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. దిస్ వాజంట్ జస్ట్ అ సఫారీ రైడ్, it was a reminder that protecting the wild means protecting our future.